హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇది ఓళి పిండి అనమాట. అంటే మైదా పిండి అస్సలకే బాగాలేదండి, చెడిపోయింది, స్మెల్ వస్తుంది. అందుకని అది ఎత్తిపెట్టేసి పాడేద్దామని కవర్లోకి వేసి పెట్టానమాట. ఇది పూర్ణం అంటాం కదా, పూర్ణం టేస్ట్ చేసి వస్తే చాలా బాగుంది. ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని మళ్ళీ మైదాపిండి కలిపేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మైదాపిండిలోకి కొంచెం వాటరు, నూనె ఎక్కువగా పడాలి. నూనె ఎక్కువ పడితే జిగట అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, జాడిచ్చేసుకుంటున్నాను. ఇది చాలా వాటర్ వేసుకున్నాను కదా, అందుకు కొంచెం మెత్తగా అయిపోయింది. ఇంకా మనకి బాగా గట్టిగా కావాలంటే ఇంకొంత పిండి ఎక్కువగా వేసేసుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టేశాను అనమాట. 1 అవర్ అయితే ఇంకా బాగా వస్తుంది. నేను 15 నిమిషాల్లో 1/2 అవర్ పెట్టాను, అది గుర్తులేదు. ఇంకా ఓళీలు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సింగిల్గా నేను ఒక్కదానే చేసేసుకుంటానండి. అంటే ఒక 3 సార్లు 4 సార్లు చేసుకుంటా. ఒక రోజుకైతే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అట్లా ఎప్పుడెప్పుడు వాళ్ళు భోజనాలు చేస్తారో అప్పుడప్పుడు వేడివేడిగా చేసి పెట్టేస్తాను అనమాట. నాకు పెళ్ళి కాకుండా ముందర అంతా ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు ఒకేసారి చేసేస్తాను. అది చల్లగా అయిపోతుంది కదా, బాగుండదని. ఇంకా పెళ్ళైన తర్వాత మా ఆయన చెప్పాడనమాట, లేదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది కదా అంటే, అప్పటి నుంచి ఇదే ప్రాసెస్.